శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీకృష్ణ విరహంతో రాధ వంతనొందుట. ఆ తర్వాత శ్రీనారాయణుడు ఇట్లు పలికెను. క్రీడించి పురాతనుడు పుష్పతల్పం నుండి లేచి ప్రాణసదృశమై నిద్రించి ఉన్న ఆమెను ఆ క్షణంలో మేల్కొల్పసాగెను. ఆమె చీర చెంగుతో ముఖం తుడిచి నిర్మలంగా చేసి శాంతమైన ఆమెతో శాంతంగా మధుసూదనుడు, ఓ శుచిస్మిత, స్వచ్ఛమైన చిరునవ్వు గలదాన రాసేశ్వరి, క్షణకాలం రాసక్రీడయందు ఉండము. వృందావనమునకైనను వ్రజమునకైనను పొమ్ము. ప్రతి గ్రామమందు గ్రామ దేవతలున్నట్లే రాసక్రీడకు అధిష్టాన దేవతవు నీవు. క్షణకాలం రాసక్రీడయందు రాసం చేయుము ఓ సుందరి. ప్రియమైన స్నేహితురాండ్రతో కూడి కొద్ది కాలం చందన కాననాన చెంపకవనానికి పోయి అక్కడ ఉండము. క్షణకాలం గృహానికి పోయేదను, నాకు విశిష్టమైన పని కలదు. ఓ ప్రాణవల్లభ, దయతో క్షణకాలం నాకు విరామమిమ్ము. ప్రాణాధిష్టాతృదేవివి నీవు. నా ప్రాణాలు నీ దగ్గర ఉన్నవి. ప్రాణాలను వదిలి ఎక్కడ ఉండగల సమర్థుడు. నా మనసు ఎల్లప్పుడూ నీలో ఉండును. నీవు నా సంసార వాసనవు. నీకన్నను నాకు ఇష్టమైన ప్రియురాలు లేదు. నాకు శంకరుడు ప్రాణం. శంకరుని కన్నను నీవే ప్రియమైన దానవు. ఓ సతీ, నీవు ప్రాణము కన్నను అధికమైన దానవు. ఈ మాట నిజము అని పలికి ఆమెను కౌగిలించుకొని భగవంతుడు వెళ్ళుటకు సిద్ధమయ్యను. అన్ని సాధనములు కలవాడైన అక్రూరుడు వచ్చి ఉండనని సర్వజ్ఞుడు తెలుసుకొనెను. అందరికీ అతడు ఆత్మ, రక్షకుడు, ఉపకారకుడు. మనసు మారిపోయి ఉత్సాహంగా పోతున్న ఆయన్ని చూసి మనసులో బాధపడుతూ రాధిక, ఓ నాథ, నాకు ఇష్టమైన రమించుటయందు శ్రేష్ఠుడా, ఓ కృష్ణ, ఓ రమానాథ, ఓ వ్రజేశ, వ్రజమునకు వెళ్ళవద్దు. ఇప్పుడు నీ మనసు వికలమైందని గ్రహించి తిని నీవు వెళ్ళిన ఎడల నా ప్రేమ, నా సౌభాగ్యం తొలగిపోవును. గంభీరమైన శోకసాగరమందు నన్నుంచి ఎక్కడికి వెళుతున్నావు? విరహ వ్యాకులను, దీనురాలను, నీవే నాకు శరణు. తిరిగి నేను ఇంటికి వెళ్ళను, మరొక అడవిలోకి వెళుతాను. కృష్ణ 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 అని పలుకుతూ రాత్రింబగళ్ళు పాడుచూ వెళుతాను. లేదా అడవికి పోను, కామసాగరానికి పోదును. అక్కడ నీ కామనను తీర్చి శరీరాన్ని వదిలివేస్తాను. ఆకాశం, ఆత్మ, ఇంద్రుడు, సూర్యుడు ఎట్లు బంధించబడి ఉన్నారో అట్లే నీవు నా వసనాంచలంతో నా పక్కన బంధించబడి ఉన్నావు. ఓ దీనవత్సల, ఇప్పుడు నీవు నన్ను నిరాశపరిచి వెళ్తున్నావు. దీనురాలను, శరణాగతురాలైన నన్ను విడిచిపెట్టుట తగదు. ఏ నీ పాదపద్మాలను బ్రహ్మ విష్ణు శివాదులు ధ్యానించెదరో అట్టి గోపవేషంలో ఉన్న నిన్ను మాయగా మాత్సర్యం గల నేను ఎట్లు తెలుసుకొనగలను? ఓ దేవా, నా వల్ల చెడుగా చేయబడ్డ వేల కొలది అపరాధాలను అభిమానంతో, పతివి అను భావంతో నేను ఏమి అంటేనో వాటిని అన్నింటినీ క్షమించము. నా గర్వం చూర్ణమైనది, నా మనోరథం దూరమైనది. ఆత్మ సౌభాగ్యాన్ని తెలుసుకుంటకు నీకు వేరుగా ఇంకేమి చెప్పుదనో గర్గుని ముఖం నుండి విని నీ మాయ చేత మోహించబడితిని. ప్రేమతో కాని భక్తిపాసంతో కాని నీకు చెప్పలేకపోతున్నాను. నన్ను విడిచి వెళ్ళిన కళంకుడ వగదువు. బ్రహ్మ కోపానలం చే నీ పుత్రపౌత్రులు నశించెదరు. ప్రాణవల్లభుడనైన నిన్ను విడిచిన క్షణం 100 యుగాలుగా భావిస్తాను. ఓ ప్రభు, శతాబ్ద కాలం నిన్ను విడిచి జీవితం ఎట్లు భరించగలుగుదును అని పలికి రాధిక కోపంతో భూమిపై పడి త్వరలోనే మూర్ఛపోయింది. ఓ ముని, చేతన కోల్పోయి మూర్ఛితైన ఆమెను కృపానిధి కృష్ణుడు చూసి దయతో చైతన్యవంతురాల్ని చేసి వక్షమందుంచుకొనను. శోకాన్ని తొలగించే యోగములతో అనేక విధాలుగా బోధ చేశను. అయినను ఆ శుచిస్మిత శోకాన్ని విడవలేకపోయింది. సామాన్య వస్తువుతో వియోగం నరులకు దుఃఖాన్ని మాత్రమే కలిగించును. దేహాత్మ విచ్ఛేదం జరిగిన ఎడల సుఖమెక్కడ ఉండగలదు? అప్పుడు వ్రజరాజు వ్రజానికి వెళ్ళలేదు. రాధతో కూడి క్రీడా సరోవరం దరికిపోయి ఆమెతో కూడి మరలా క్రీడించెను. రాసక్రీడయందు ఆనందంతో రాసేశ్వరి విరహజ్వాల పోగొట్టుకున్నది. స్వామితో కూడి ఆ రాధ పుష్పచందనాలతో అలంకరించుకున్న రహస్య ప్రదేశంలో పుష్పచందన తల్పమందు చేరినది. ఓం శాంతి శాంతి శాంతి.